విశాఖ జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించి మేయరు అలాగే ఉప మేయర్ ఎన్నికలు విషయానికి వచ్చినట్లయితే గతంలో ఉన్నటువంటి మేయర్ని దించేశారు. ఒక మహిళ మేయర్ని దించేసేసి కూటమి తరపున మరొక మేయర్ని సీట్ ఎక్కించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక ఉప మేయర్ పదవి వచ్చేటప్పటికి జనసేనకి ఇస్తాము అని చెప్తూ వచ్చారు. ఇది కూడా బాగానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిష్మా టీడీపీకి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు ఎంతో గొప్పగా చెప్పినటువంటి పరిస్థితి. సీన్ కట్ చేస్తే అక్కడ మరి విశాఖ ఉప మేయర్ ఎన్నిక విషయానికి వచ్చేటప్పటికి సింపుల్గా ఎవరిని సూచించినా సరే పదవి అనేది జనసేనకి కేటాయించేశాము అని చెప్పినప్పుడు జనసేన ఎవరిని నుంచోబెట్టుకుంటుంది అనేది జనసేన ఇష్టం కదా. మళ్ళీ అందులో తెలుగు తమ్ముళ్ళు తలదూర్చి ఈ వ్యక్తి అయితే వద్దు, ఈ పర్సన్ అయితే నచ్చలేదు, ఈ పర్సన్ అయితే వద్దు అని చెప్పి మధ్యలో ఏళ్ళు పెట్టడం ఏంటి? సో ఇదే జనసేనకి మింగుడు పడట్లేదంట. సో ఓవరాల్గా జనసేన సూచించినటువంటి ప్రతి క్యాండిడేట్ని వీళ్ళొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు వాళ్ళొద్దు అంటూ ఫైనల్గా చివరగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నుంచోబెట్టారు. సో అతన్ని ఎన్నుకున్నారు. అది కూడా బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉంటే అతన్ని ఎన్నుకున్న తర్వాత ఉప మేయర్ అని చెప్పి కదా సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ 64వ వార్డు కార్పొరేటర్ అని చెప్పి ఇచ్చారు. సో ఆల్రెడీ కార్పొరేటర్ నుంచి ఉప మేయర్గా ఎన్నుకున్న తర్వాత మళ్ళీ కార్పొరేటర్ అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వటం ఏంటి? సో ఇదే జనసేనలో నడుస్తున్నటువంటి ఒక చర్చ. అంటే ప్రాధాన్యత ఉందా లేదంటే కోల్పోతుందా, ఉన్నట్టుగా చూపిస్తున్నారా ఓవరాల్గా లేదా? ఇదే రకరకాలైనటువంటి ప్రశ్నలు జనసేన నాయకుల్ని, క్రింది స్థాయి కార్యకర్తల్ని వేధిస్తున్నాయంట. మరి ఓవరాల్గా దీన్ని కూటమి సరి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.